ప్రజాపాలన ప్రారంభానికి అప్లికేషన్లు ఆరంభమయ్యాయి. దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళకి కావాల్సిన దానికోసం అప్లై చేసుకుంటున్నారు. అయితే వాళ్ళు ఏమేమి అప్లై చేస్తున్నారు, ఏ విధంగా ఉంది అప్లికేషన్ స్వీకరణ అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పేరు శివగౌడ్. ఓకే, మీరు దరఖాస్తు పెట్టుకురా? పెట్టుకున్నాం. దేనికి సంబంధించి? ఇది ఏమంటారు దీన్ని 6 పథకాలు అన్నాడు కదా, అవును. 6 మేము 2 పెట్టాము. ఓకే. ఒకటేమో గ్యాస్ ఒకటి, కరెంట్ ఒకటి. ఎట్లా అనిపిస్తుంది అప్లికేషన్ ప్రాసెస్? అంత ఈజీగానే ఉందా ఏమన్నా? చాలా ఈజీగా ఇట్లా పోయి ఇట్లా వచ్చేసాను 2 నిమిషాలలో. అప్లై చేసుకున్నాడు, దరఖాస్తు ఇచ్చారు ఇగో చూడండి. రిసిప్ట్ ఇచ్చారు, ఏమేమి అప్లై చేసుకురేందని. అన్ని ఇచ్చారు. ఓకే, మీరు చేసుకురా అన్న? పేరు సతీష్ గౌడ్. ఓకే, దీని పెట్టిరానా మీరు? మహాలక్ష్మి పథకం కింద. ఓకే, ఎట్లా అనిపిస్తుంది మీకు అప్లికేషన్ ప్రాసెస్? ఈజీగా ఉన్నది, బాగుంది, హ్యాపీ. గత ప్రభుత్వం కంటే ఇది బాగుంది. గవర్నమెంట్ మంచిగా చేస్తున్నాడు, బాగుంది. సర్వీస్ కూడా బాగుంది, లోపల ఎంప్లాయీస్ కూడా మంచి కోఆపరేటివ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. మేడం అడిగి తెలుసుకుందాం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి. మేడం చెప్పండి, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? స్పందన అయితే బాగుంది అండి. ఫస్ట్ డే కాబట్టి కొంచెం కన్ఫ్యూషన్, కొంచెం హడావిడిలో ప్రజలు ఉన్నారు, ఒక భయము ఏమైపోతుందో అని చెప్పి. కానీ అయినా కూడా ఇప్పుడు ఆ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా డీటెయిల్ గా చెప్తున్నారు 6వ తారీఖు వరకు నిదానంగా వచ్చి ఇవ్వచ్చు అని. మా సరూర్ నగర్ డివిజన్ లోనే 4 సెంటర్లు పెట్టాము. ఆ 4 సెంటర్లలో 4 టేబుల్లు పెట్టాము. 8 మంది ఉన్నారు, హెల్పర్స్ ని పెట్టాము మళ్ళీ 10 మందిని. సో ఎవ్రీథింగ్ మంచిగానే సాగుతుంది. ఫస్ట్ డే కాబట్టి కొంచెం హడావిడిగా ఉంది, లేదంటే డే బై డే ప్రాపర్ గా అయిపోతుంది. ఇప్పుడు చాలా మంది వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఎక్కడ అప్లికేషన్ తీసుకోవాలి, దాన్ని ఫిల్ ఎలా చేయాలి, ఇదంతా కొద్దిగా టెన్షన్ ఉంటది, ప్లస్ వాళ్ళకి అర్థం కాదు. దీనికోసం ఏమైనా సహాయ సిబ్బంది ఏమైనా ఉందా? యాక్చువల్ గా అండి ఒక అవేర్నెస్ లో కొంచెం డిలే అయిపోయింది. ఎందుకంటే నిన్న 3 గంటలకే డీటెయిల్స్ వచ్చాయి, గైడ్ లైన్స్ వచ్చాయి. ఇవాళే స్టార్ట్ చేయడం వల్ల అవేర్నెస్ ప్రాపర్ గా వెళ్ళలేదు. ఇది మా సరూర్ నగర్ డివిజన్, పక్కన డివిజన్ లో వాళ్ళు వస్తున్నారు, పక్కన సర్కిల్ వాళ్ళు, పక్కన అసెంబ్లీ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. అలా కాకుండా ఎక్కడ వాళ్ళు అక్కడే ఇవ్వాలి అన్న ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. మొత్తంగా ప్రజల నుంచి అయితే స్పందన ఏ విధంగా ఉంది? అందరికంటే మేజర్ థింగ్ అండి, గవర్నమెంట్ ని కూడా నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, మొదటిగా రేషన్ కార్డ్స్ ని ఫైనలైజ్ చేయండి. రేషన్ కార్డ్ లేని వాళ్ళే చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఓపెన్ గా రాగానే రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ పథకాలు అమలు అవుతాయి అని చెప్పి మళ్ళీ అదొకటి, మళ్ళీ నాకు రేషన్ కార్డే లేకపోతే ఎలా అన్న ఒక కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి రేషన్ కార్డు గురించి ప్రాపర్ గా ప్రజల వరకు తీసుకొని వెళ్తే ఈజీగా పనులు అయిపోతాయి. ఇది మొత్తంగా ఉన్న పరిస్థితి. అయితే రేషన్ కార్డుకి సంబంధించి కొంత గందరగోళ పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ప్రజల నుంచి స్పందన మంచిగానే ఉంది. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా సమకూర్చామని తెలియజేస్తున్నారు. ఓకే, ఇక్కడ వాళ్ళకి అప్లికేషన్ ఫ్రీగానే ఇస్తున్నారు. తీసుకొని ఇక్కడే ఉండి ఇక్కడే అప్లై చేసుకొని ఇస్తారు చెప్తారు. చెప్పినా కదా వీడియో ఉంది చెప్పాలన్నా ఇచ్చేస్తారు. కొంచెం అందుబాటులో లేనప్పుడు ఆలస్యం అయితే అటు ఇటు. బయట 20 రూపాయలకు అప్లికేషన్ అమ్ముతారు, బట్ ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు, వీళ్ళకు సదుపాయం అయితే కల్పిస్తున్నారు. ఇన్ కేసు ఎమ్మట అయిపోయినప్పుడు మాత్రం బయట తెచ్చుకోని చెప్తున్నారు. నాకు రేషన్ కార్డ్ లేదు అసలు. నేను కొత్తగా రేషన్ కార్డ్ కి అప్లై చేసిన ఈరోజు. ఏమేమి పెట్టి రేషన్ కార్డ్ కావాలంటే? ఆధార్ కార్డ్ జిరాక్స్ మొత్తం పెట్టిన, కరెంట్ బిల్ జిరాక్స్, అంత గ్యాస్ కూడా లేదు మాకు ఇక్కడ. ఊర్లో ఉండే వాళ్ళం ఇన్ని రోజులు, ఇక్కడికి ఇప్పుడే 6 మంత్స్ అవుతుంది వచ్చి. అందుకే నేను రేషన్ కార్డుకి అప్లై చేసిన నేను. ఇది మొత్తంగా ఇక్కడ వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే మొదటి రోజు కాబట్టి ఇప్పుడు సరూర్ నగర్ తీసుకుంటే ఈ మండల పరిధి, ఈ డివిజన్ పరిధి వాళ్ళే ఇక్కడ అప్లై చేసుకోవాలి. కానీ వీళ్ళకి తెలియక పక్కపక్కనే ఏరియాలు ఉంటాయి కాబట్టి వేరే డివిజన్ వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ అప్లై చేసుకోవడం, ఇలాంటి కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. అయితే మొత్తంగా మొదటి రోజే కాబట్టి కొంత కన్ఫ్యూజన్ ఉంది. అయితే ఇటు పబ్లిక్ ఉన్నారు, అటు వీళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాటు చేశారని చెప్తున్నారు. మొత్తంగానైతే ప్రజాపాలన అప్లికేషన్స్కు మంచి స్పందనే లభించింది.